ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అయితే చపాతీ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నా. ముందుగా బాయిల్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఉప్పు, పసుపు, ముందుగా తరిగి పెట్టిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. కానీ ఇవి ఆనియన్స్ ముందుగా ఆయిల్ వేసి అయినా ఫ్రై చేసుకోవాలి. కానీ నేనైతే వాటర్, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని బాగా కాసేపు మగ్గినాక ఒక టమాటా కోసి వేస్తాను. అవి కూడా బాగా మగ్గినాక ఎగ్ అయితే వేసుకొని అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. పిల్లలు ఎలా తింటే అలా చేసి పెట్టడమే కదండి పేరెంట్స్ బాధ్యత. మా బాబు అయితే ఇలాగే ఇష్టంగా తింటాడు. వానికి ఇదే ఇష్టము. వాళ్ళు ఎలా తింటే అలా చేసి పెడితే ఇష్టంగా తింటారు, లేదంటే వద్దు అని మారం చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. కానీ వాళ్ళు తృప్తిగా తింటేనే మనకు సంతోషము. టమాటాలు అయితే వేసుకుంటున్నాను. కానీ మా బాబుకి అయితే ఏది ఇష్టమో అదే చేయమంటాడు వాళ్ళ డాడీ కూడా. వాడు తిన్నా తినకపోయినా ఆయనకైతే చాలా బాధేస్తుంది. వాడు కడుపు నిండా తృప్తిగా తింటేనే ఆయన చాలా సంతోషంగా ఉంటాడు, లేదంటే తినలేదు. చపాతీ కోసం పిండి అయితే ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉందో. దీంట్లో కొద్దిగా ఉప్పు, ఆయిల్, మిల్క్ అయితే వేసి కలుపుతాను. చూడండి ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉందో. ఏదైనా పిల్లల కోసము పేరెంట్స్ సపోర్ట్ ఉంటేనే కదండి. మా బాబుకి అయితే మా ఆయన సపోర్టు ఫుల్గా ఉంటుంది. ఏ దాంట్లో అయినా ఎదగాలి, ఆడాలి, గెలవాలి అని. వాళ్ళిద్దరైతే బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఏదైనా పిల్లలకు బాధ్యత చెప్పేది పేరెంట్స్దే కదండి. అలాగా ఏ దాంట్లో అయినా ఫుల్ సపోర్టివ్గా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని బాగా చెప్తా ఉంటారు మా ఆయన అయితే మా బాబుకి. 3 ఎగ్స్ అయితే వేసుకున్నాను. ఇది కొద్దిసేపు మగ్గినాక మరి ఇటుపక్క తిప్పుకోవాలి. పచ్చివాసన అనేది పోతుంది ఎగ్గులో. కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే మా బాబుకి పిలుచుకొని వచ్చేదానికి స్కూల్ కాడికి అయితే వెళ్తున్నాను. మాకైతే స్కూల్ దగ్గరే అండి. రండి పోతాం. మా బాబు స్కూల్ అయితే చూపిస్తాను. చూడండి, ఇది అయితే మా చిక్కుడు చెట్టు. చూడండి, మా బాబు స్కూల్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే బెల్లు కొడతారు. చపాతీ అయితే రెడీ అయిపోయింది. మా బాబు అయితే స్కూల్ నుంచి వచ్చేసినాడు. बोले आता ऐसे होना।